హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. అందరికీ వైదిక చాంద్రమాన నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం పేరు విశ్వావసు. విశ్వమునకు క్షేమాన్ని కలిగించేది అని. విశ్వానికి క్షేమాన్ని కలిగించడం అంటే కేవలం మానవులకు మాత్రమే క్షేమాన్ని కలిగించడం కాదు. ఈ సంవత్సరం మానవుల్ని వలన జరిగినటువంటి విఘాతాల నుంచి ప్రకృతి తన స్థితిని తిరిగి పొందే ప్రయత్నం ప్రారంభిస్తుంది. దానివలన మనకు కొన్ని ప్రాకృతికమైనటువంటి ఇబ్బందులు రావచ్చు. విశ్వావసు విశ్వం అంతటికీ కూడా క్షేమాన్ని చేకూర్చే ప్రయత్నం చేస్తుంది. ప్రతిపద తిథి మార్చి 29 శనివారం సాయంత్రం 4:28 ప్రవేశిస్తుంది. మరుసటి రోజు అంటే ఆదివారం మధ్యాహ్నం 12:49 వరకు ఇది కొనసాగుతూ ఉంది. కనుక మార్చి 30 ఉదయం మనం ఉగాది ఉత్సవాన్ని చేసుకుంటున్నాం. ప్రభవాది క్షయ వరకు ఉన్నటువంటి తెలుగు సంవత్సరాలలో ఇది 39వ సంవత్సరం. ఇది అగ్నితత్వానికి సంబంధించినటువంటి సంవత్సరం. దీనికి అధిదేవత దుర్గా, ప్రత్యధిదేవత సర్పదేవతలు. ఉగాది ప్రవేశకాలానికి ప్రపంచంలోని చాలా దేశాలలో నార్త్ వెస్ట్ ప్రాంతాలలో సూర్యగ్రహణం సంభవిస్తూ ఉంది. మీనరాశిలో రవి, చంద్రుడు, రాహువు, బుధుడు మరియు శుక్రుడు సంచరిస్తూ ఉన్నారు. మరికొద్ది గంటల్లోనే శని భగవానుడు కూడా మీనరాశి ప్రవేశం చేస్తున్నాడు. ఇది షడ్గ్రహ కూటమి. ఈ సంవత్సరానికి రాజు రవి, మంత్రి చంద్రుడు, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి కూడా రవియే. సస్యాధిపతి గురువు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. దీనివలన రాజకీయమే ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. రాజుల మధ్య వైమనస్యం ఉంటుంది. రాజ్యాల మధ్య ఘర్షణ అనివార్యంగా ఉంటుంది. రాజకీయ అనిశ్చితి ఉంటుంది. రాజులందరూ కూడా నిరంకుశంగా ఉండటం జరుగుతుంది. అనుకూల పరిస్థితులు లేకపోయినప్పటికీ కూడా వ్యవసాయం యొక్క ఉత్పత్తి బాగానే ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార పంటలు బాగుంటాయి. తీర ప్రాంతాలకు అధికమైనటువంటి నష్టం ఉంటుంది. జల సంబంధమైనటువంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. గ్రహస్థితులను బట్టి కొన్ని ప్రభుత్వాలు పతనం కావటం, ప్రముఖ వ్యక్తులు మరణించటం లాంటివి కూడా ఉంటాయి. మతపరమైన, ప్రాంతీయత ఆధారమైనటువంటి ఉద్రిక్తతలు ప్రబలుతాయి. అగ్ని సంబంధమైన, జల సంబంధమైన ఆపత్తులు ఉంటాయి. ప్రజలలో అసంతృప్తి, వ్యతిరేకత, తిరుగుబాటు ధోరణి కనపడుతుంది. ధర్మము లేదా మతము ఆధారంగా తీవ్రవాదం ప్రబలుతుంది. దీనికి విదేశీ శక్తుల యొక్క ప్రోత్సాహం కూడా అందుతుంది. కానీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి పరిస్థితులను అదుపు చేయగలుగుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ధోరణి, ప్రజా ఆస్తుల నష్టము ఈ సంవత్సరం మనకు కనపడుతూ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతాయి. సముద్రం యుద్ధక్షేత్రంగా మారుతుంది. అగ్ని భయము, అగ్నిపర్వతాల విస్ఫోటనము, భూకంపాలు, తీర ప్రాంతాలు మునిగిపోవటము, విషజ్వరాలు ప్రబలటము, ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అధికం కావటము కనపడుతూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డేటా సైన్సెస్, గ్రాఫిక్స్, మూవీ ఇండస్ట్రీ వంటి ఫీల్డ్స్లో పనిచేస్తున్న వాళ్ళకు ఇది మంచి కాలమే. స్టాక్ మార్కెట్లో విపరీతమైనటువంటి ఒడిదుడుకులు ఉండే లక్షణాలు కనపడుతూ ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఉంటుంది. భారతదేశానికి విదేశీ వ్యవహారాలు ఒక పరీక్ష కాలంగా పరిణమిస్తుంది. ఆర్థిక ప్రగతి మందగిస్తుంది. అన్ని దేశాలలో ప్రతికూల పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. మన అంతర్గత వ్యవహారాలలో విదేశీ జోక్యం పెరుగుతుంది. ధార్మిక క్షేత్రాలు, ఆశ్రమాలు విమర్శలకు కేంద్రం అవుతాయి. ఫార్మసీ ఇండస్ట్రీ, డిఫెన్స్, రీసెర్చ్, ఎక్స్పోర్ట్స్, వేదిక్ స్టడీస్, అడ్వాన్స్డ్ రీసెర్చెస్, యోగా, సైకాలజీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, ట్రేడ్స్ ఇన్వాల్వింగ్ లగ్జరీ ఐటమ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ఎంజాయ్మెంట్, వీటన్నిటికీ కూడా కాలం చాలా అనుకూలంగా ఉంది. గురుగ్రహం అతిచారంలో ఉండటం వల్ల కొన్ని ప్రతికూల నిర్ణయాలు ప్రభుత్వం నుంచి, మేనేజ్మెంట్స్ నుంచి కనపడుతూ ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలకు ఇది మంచి కాలం కాదు. ఎగ్జోప్లానెట్స్ అయినటువంటి యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోల సమూహం
సంచారం ప్రపంచంలో నూతన మార్పుకు నాంది జరుగుతోంది అనడానికి సూచికగా చెప్పవచ్చు. వ్యవస్థలలో మార్పు, నూతన నాయకత్వాలు రావటము, కొన్ని సోషల్ సెటప్స్ పతనం కావటము, కొన్ని నూతనమైనటువంటి సోషల్ స్ట్రక్చర్స్ ఫామ్ అవటము ఈ సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది. సెంట్రల్ మరియు సౌత్ సెంట్రల్ ఇండియా కొంతవరకు క్షేమంగానే ఉంటుంది. ఈ ప్రాంతంలో ప్రగతి ఉంటుంది, వ్యవసాయ ఉత్పత్తులు ఉంటాయి. ప్రధానమంత్రి ఆరోగ్యము మరియు సెక్యూరిటీల విషయంలో జాగ్రత్త చాలా అవసరం అవుతుంది. ప్రధానమంత్రి యొక్క జాతకం ప్రకారం ఆయనలో మరింత డిటాచ్మెంట్ టెండెన్సీస్ ఎక్కువగా కనపడుతున్నాయి. ఆయన మరింతగా అంతర్ముఖమయ్యే లక్షణాలు ఉన్నాయి. భారత్ యుఎస్ సంబంధాలలో అనుమానంతో కూడినటువంటి స్తబ్దత ఉంటుంది. రష్యా నుంచి మరిన్ని నేవల్ ఎయిర్ ఫోర్స్ ఎక్విప్మెంట్స్ మనం కొనుగోలు చేస్తాము. అది ఇండియాకు భారంగాను, రష్యాకు ఆర్థికంగా లాభంగాను మారుతుంది. చైనాలో జాబ్ మార్కెట్ సమస్య పెరుగుతుంది. మిడిల్ ఈస్ట్లో ప్రస్తుతం ఉన్నటువంటి టెన్షన్స్ కొనసాగుతాయి. బంగ్లాదేశ్ పరిస్థితి మరింత విషమిస్తుంది. పాకిస్తాన్ అన్ని వైపుల నుంచి ఒత్తిడి, అభద్రత, ఆంతరిక అసంతృప్తి ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే ఈ సంవత్సరము ఎక్కువగా ప్రాకృతికమైనటువంటి సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడతాయి. గ్యాస్ట్రోఎంటరైటిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంత అనుకూలంగా ప్రశాంతమైనటువంటి కాలం అయితే కాదు. ఇక వివిధ రాశుల యొక్క ఫలితాలకు వస్తే, మేషరాశి అశ్విని, భరణి, కృత్తిక ప్రథమ పాదము. ఈ రాశి వారికి ఇన్కమ్ 2, ఎక్స్పెన్సెస్ 14, రాజపూజ్యం 5, అవమానం 7. నిర్ణయాలలో జాగరూకత అవసరమవుతుంది. సోదరులతో మరియు నైబర్స్తో సమస్యలు రావచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనుకూలత ఉంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాల వ్యాధులు లేదా ఇన్ఫెక్షస్ డిసీజెస్ బాధించవచ్చు. జాగ్రత్త చాలా అవసరం. శ్రీ సూక్త పారాయణము, నారాయణ కవచము చదువుకోవటం వలన ఉపశమనం ఉంటుంది. వృషభము కృత్తిక 1, 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశీర్ష 1, 2 పాదాలు. ఇన్కమ్ 11, ఎక్స్పెన్సెస్ 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఇది హయ్యర్ స్టడీస్కి చాలా అనుకూలమైనటువంటి కాలము. పార్ట్నర్షిప్స్ విషయాల్లో కూడా అనుకూలంగానే ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్స్ లేదా ఉన్న ప్రాజెక్ట్స్ యొక్క ఎక్స్పాన్షన్స్కి ఇది చాలా అనుకూలంగా ఉంది. వర్క్ ఎన్విరాన్మెంట్లో ప్రెషర్ ఉంటుంది, కానీ ఈ ప్రెషర్ సానుకూల ఫలితాలకే దోహదం చేస్తుంది. కొన్ని అనుకోని లాభాలు కూడా మనం పొందవచ్చు. ఇంటి వాతావరణంలో కొంత అశాంతి కనిపిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం యోగదాయకం అవుతుంది. మిథునం మృగశీర్ష 3, 4, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఇన్కమ్ 14, ఎక్స్పెన్సెస్ 2, రాజపూజ్యం 4, అవమానం 3. అంతా వ్యతిరేకంగానే కనిపిస్తుంది, కానీ కాలంలో అది మనకు యోగకారకంగానే అనుభవంలోకి వస్తుంది. కఠినంగా వ్యవహరించటం మంచిది కాదు. సానుకూలంగా సమయస్ఫూర్తితో హ్యాండిల్ చేయవలసి ఉంటుంది. రిలీజియస్ పర్ఫార్మెన్సెస్ ఇంట్లో జరుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. విష్ణు సహస్రనామ పారాయణము, రాహుకాల దీపారాధన, గణేష స్తుతి యోగిస్తాయి. కర్కాటకం పునర్వసు 4, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఇన్కమ్ 8, ఎక్స్పెన్సెస్ 2, రాజపూజ్యం 7, అవమానం 3. నిర్ణయాలలో వివేచన అవసరమవుతుంది. భారీ ఖర్చులు ఉంటాయి. అనుకున్న పనులు సాధించటంలో వ్యతిరేకత ఎదురవుతుంది. మరింత శ్రమ, పేషెన్స్ అవసరమవుతాయి. దుర్గామాత మరియు గణేష సందర్శనము, విష్ణు సహస్రనామ పారాయణము, శ్రీ సూక్త పఠనము యోగకారకం అవుతుంది. సింహం మఖ, పూర్వ ఫల్గుణి, ఉత్తర ఫల్గుణి ప్రథమ పాదం. ఇన్కమ్ 11, ఎక్స్పెన్సెస్ 11,
రాజపూజ్యం 3, అవమానం 6. వ్యతిరేకత ఉంటుంది, పరిస్థితులు చేయి దాటుతున్నట్టుగా కూడా కనిపిస్తాయి, కానీ ఫలితాలు రావటంలో ఆలస్యం అవ్వచ్చేమో, కానీ ఫలితాలు అయితే అనుకూలంగానే ఉంటాయి. నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఉంటుంది, కొంత ఆరోగ్య భంగం కూడా ఉంటుంది, కానీ ఇవన్నీ నెమ్మదిగా సానుకూలంగా మారతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. దుర్గామాత మరియు గణేష యొక్క ఆలయ సందర్శనము, విష్ణు సహస్రనామ పారాయణము అనుకూలమవుతుంది. కన్య ఉత్తర ఫల్గుణి 2, 3, 4, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఇన్కమ్ 14, ఎక్స్పెన్సెస్ 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఇది పార్ట్నర్షిప్స్కి అనుకూలమైన కాలం కాదు. అన్ని వైపుల నుంచి ప్రతికూలత అయితే కనిపిస్తుంది. ఉన్నత చదువుకు చాలా అనుకూలంగా ఉంది కాలం. రుణ బాధ, అనుకోని ఖర్చులు కూడా ఉంటాయి. దుర్గా గణేష సందర్శనము, శివాభిషేకము, విష్ణు సహస్రనామ పారాయణము సూచించబడుతూ ఉంది. తుల చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, ఇన్కమ్ 11, ఎక్స్పెన్సెస్ 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఇన్ఫెక్షస్ డిసీజెస్ లేదా విషజ్వరాల వల్ల ఇబ్బందులు ఉండవచ్చు. ఉన్నత విద్యకి ఇది అనుకూలమైనటువంటి కాలము. గృహంలో రిలీజియస్ పర్ఫార్మెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. గృహ వాతావరణంలో కొంత అశాంతి ఉంది. పని వాతావరణంలో కఠినత్వం అనేది యోగించదు. ఉద్వేగాన్ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఫలితాలు అనుకున్నంతగా అందవు. దుర్గా గణేష సందర్శనము, హనుమానాలయ ప్రదక్షిణ యోగకారకం అవుతాయి. వృశ్చికము విశాఖ 4, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఇన్కమ్ 2, ఎక్స్పెన్సెస్ 14, రాజపూజ్యం 5, అవమానం 2. బ్రోకింగ్ ఏజెంట్స్, రహస్య పరిశోధనా శాఖల్లో పనిచేసేటటువంటి వాళ్లకు ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చేస్తున్న పని పట్ల వ్యతిరేక భావన కలగవచ్చు. కొంత శ్రమ మీద కార్యం సానుకూలమే అవుతుంది. హనుమానాలయ ప్రదక్షిణ, రాహుకాల దీపారాధన వీటి వలన కొంత సానుకూలత చేకూరుతుంది. ధనుస్సు మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ ప్రథమ పాదం, ఇన్కమ్ 5, ఎక్స్పెన్సెస్ 5, రాజపూజ్యం 1, అవమానం 5. అనుకూలత, సుఖము ఉంటాయి, కానీ అదే సమయంలో కొంత ఇరిటేషన్ కూడా ఉంటుంది. ఇంటిలో ఘర్షణ వాతావరణం ఉంటుంది, కానీ ఇది తాత్కాలికమే. స్థిరాస్తి కొనుగోలుకు ఇది సమయం కాదు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో ప్రతికూలత ఉంటుంది. లక్ష్మీ గణేష ఆరాధన యోగదాయకం అవుతుంది. మకరం ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఇన్కమ్ 8, ఎక్స్పెన్సెస్ 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఆలోచనలు కార్యరూపం దాల్చటంలో ఆలస్యం ఉంటుంది. ఆలోచనలు కార్యాచరణలో పెడితే విజయం అయితే తథ్యం. బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్, మెడికల్ ప్రొసీజర్స్ సూచించబడుతూ ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ప్రివెంటివ్ కేర్ కూడా అవసరం. రిలీజియస్ టూర్స్ ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణం యోగకారకం అవుతుంది. కుంభం ధనిష్ట 3, 4, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, ఇన్కమ్ 8, ఎక్స్పెన్సెస్ 14, రాజపూజ్యం 7, అవమానం 5. రిసోర్సెస్ ఉంటాయి, కానీ సమయానికి ధనం అందుబాటులోకి రాదు. నష్టం ఉండదు, కానీ ఫలితాలలో జాప్యత ఉంటుంది. న్యూ ప్రాపర్టీస్ మరియు ఆభరణాలు కొనుగోలుకు ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. పార్ట్నర్షిప్స్కి ఇది యోగదాయకమైనటువంటి కాలం కాదు. కొంత ఆలోచన, విమర్శ, కట్టడి ఇవన్నీ కూడా మనకు అవసరం అవుతాయి. దూకుడు నిర్ణయాలు ఇబ్బందినే తీసుకొస్తాయి. దుర్గా గణేష సందర్శనము, విష్ణు సహస్రనామ పారాయణము సానుకూలాన్ని కలిగిస్తుంది. మీనం పూర్వభాద్రపద 4వ పాదం, ఉత్తర భాద్రపద 4 పాదాలు, రేవతి 4 పాదాలు, ఇన్కమ్ 5, ఎక్స్పెన్సెస్ 5, రాజపూజ్యం 3, అవమానం 1. కాలం చాలా సానుకూలంగా ఉంది. ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను ఇది అనుకూలమైనటువంటి సమయమే.
తొందరపాటు